సిస్టంలో శాంప్లింగ్ థియరం అంటే చూద్దాం. శాంప్లింగ్ థియరం యొక్క డెఫినేషన్ అండ్ దాన్ని అనేది శాంప్లింగ్ థియరం అనేది మనము ఈ వీడియోలో ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ శాంప్లింగ్ థియరం అంటే దాని యొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఏ కంటిన్యూస్ టైం సిగ్నల్, ఇక్కడ వచ్చేసి సిగ్నల్ అనేది కంటిన్యూస్ ఉంటుంది, కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఇట్ శాంపిల్స్ అండ్ కెన్ బి రికవర్డ్ బ్యాక్ వెన్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ is greater than or equal to twice the highest frequency component of the message signal, that is fs greater than or equal to 2m. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ నుంచే ఈ డెఫినేషన్ వస్తుంది. ఇది వచ్చేసి కంటిన్యూస్ సిగ్నల్, అది వచ్చేసి శాంపిల్స్ అండ్ కెన్ బి రికవర్డ్ బ్యాక్ వెన్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. దాన్నే మనము శాంప్లింగ్ థియరం అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీని ప్రూఫ్ చూసుకుంటే శాంప్లింగ్ థియరం, శాంప్లింగ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ x of t కెన్ బి అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ x of t విత్ అన్ ఇంపల్స్ ట్రైన్ del of t ఆఫ్ ద పీరియడ్ ts, దెన్ అవుట్పుట్ ఈజ్ y of t. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్ అనేది ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ, అదే ఇన్పుట్ దాని యొక్క మల్టిప్లై అంటే ఇన్పుట్కి మల్టిప్లై చేసేది వచ్చేసి డెల్ ఆఫ్ టీ అండ్ టైం పీరియడ్ వచ్చేసి టీఎస్, అవుట్పుట్ వచ్చేసి వై ఆఫ్ టీ. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, డెల్ ఆఫ్ టీ అనేది వాడు ఇచ్చింది ఇంపల్స్ అనమాట, ఇంపల్స్ ట్రైన్ అనేది. ఈ రెండు యొక్క మల్టిప్లైన్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఇది డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు వై ఆఫ్ టీ అనేది, వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ ఆఫ్ టీ అనేదాన్నే మనము ఇంపల్స్ సిగ్నల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క సిగ్నల్స్ అనేవి చూడండి, ఇది కంటిన్యూస్ సిగ్నల్ అంటాం, ఇది టీ టైము, ఇది ఎక్స్ ఆఫ్ టీ అనేది ఫంక్షన్. ఇప్పుడు దీని యొక్క మల్టిపుల్స్ చూసుకుంటే వై ఆఫ్ టీ అనేది దేని యొక్క మల్టిపుల్ ఎక్స్ ఆఫ్ టీకి, అదే డెల్ ఆఫ్ టీ యొక్క మల్టిప్లయర్. నెక్స్ట్ డెల్ ఆఫ్ టీ సిగ్నల్ అనేది అలా కంటిన్యూస్ ఉన్నది కదా, డిస్క్రీట్లో ఉంటుంది. డెల్ ఆఫ్ టీ అనేది కన్ఫామ్గా ఇంపల్స్ అనేది డిస్క్రీట్లో ఉంటుంది. డిస్క్రీట్ అంటే ఇది చూడండి, టీఎస్ 2ts, ఇది వచ్చేసి డెల్ ఆఫ్ టీ. నెక్స్ట్ అలానే ఇవి టీఎస్ 2ts వై ఆఫ్ టీ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఒమేగా, ఏది ఫ్రీక్వెన్సీలో చూసుకుంటే ఈ సిగ్నలే ఎక్స్ ఆఫ్ ఒమేగా, ఇది ఒమేగా, ఇది వచ్చేసి ఫై ఆఫ్ ఒమేగా. ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్లలో ఉంటుంది ఫ్రీక్వెన్సీ, రైట్ సైడ్లో వచ్చేసి ప్లస్లలో ఉంటుంది. ఈ వేవ్ ఫామ్స్, ఈ సిగ్నల్స్ అనేవి మనం డ్రా చేసిన తర్వాత శాంపిల్డ్ సిగ్నల్ అంటే ఏంది, వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ ఆఫ్ టీ అనేది మనకు తెలుసు, ఇందాక చూసినాం కాబట్టి మనకు తెలుసు క్లియర్గా. ఇప్పుడు ద ట్రైగ్రామెట్రిక్ ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ ఈజ్ గివెన్ బై, ఈ ట్రైగ్రామెట్రిక్ ఫోరియర్ సిరీస్ యూజ్ చేసి దాని యొక్క డెల్ ఆఫ్ టీని మనం ఎలా రాయొచ్చు అంటే a0 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an కాస్ n ఒమేగా st ప్లస్ bn సైన్ n ఒమేగా st, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ వేర్ a0 ఈక్వల్ టు 1/ts ఇంటిగ్రల్ -t/2 టు -t/2 డెల్ ఆఫ్ టీ ఇంటూ dt. మనకు డెల్ ఆఫ్ టీ అంటే ఇది చూడండి, ఇక్కడ a0 కదా, a0 అంటే డెల్ ఆఫ్ టీ వచ్చేసి టీ అనేది 0 అనమాట. టీ అనేది 0 పెడితే అప్పుడు ఏమైంది, మనకు 1/ts అయింది, 1 టైం పీరియడ్ ts అనేది. అదే ఏఎన్కి చూసుకుంటే మనకు 2/ts ఇంటిగ్రల్ -t/2 టు t/2 డెల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఆఫ్ n ఒమేగా st dt. ఇప్పుడు 2/ts డెల్ ఆఫ్ టీ అంటే 0, అదే ఇక్కడ కూడా టీ అంటే 0, టీ అనేది 0 పెడితే ఇప్పుడు కాస్ 0 ఎంత వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఇదంతా 1 అయిపోద్ది, 1 ఇంటూ 2/ts అంటే 2/ts. నెక్స్ట్ అలానే bn చూసుకుంటే 2/ts ఇంటిగ్రల్ -t/2 టు t/2 డెల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ n ఒమేగా st dt. 2/ts ఇప్పుడు 0 కదా, టీ అంటే 0 అని టీ ప్రతిదానికి 0నే ఉంటుంది, అప్పుడు డెల్ 0, అదే సైన్ n ఒమేగా టీ ప్లేస్లో 0. ఇప్పుడు సైన్ 0 అయింది కదా, ఇదంతా 0 అయిపోతుంది. సైన్ 0 అంటే ఎంత, 0 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అంటే bn అనేది 0 వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్, ఈ 3 వాల్యూస్ అనేది ఈక్వేషన్ 1లో అనేది ఈక్వేషన్ 2లో అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం.
డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు A0 అంటే 1/TS. అదే సమ్మేషన్ AN అంటే ఎంత వచ్చింది 2/TS cos n ఒమేగా st ప్లస్ BN అంటే ఏంది 0. ఇప్పుడు 0 ఇంటూ ఇది మొత్తం 0 అయిపోద్ది. నెక్స్ట్ ఈక్వేషన్ 1 నుంచి y ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టీ అంటే మనకు తెలియదు, ఎక్స్ ఆఫ్ టీ అంటే మనకు తెలియదు, డెల్ ఆఫ్ టీ అంటే మనకి ఇక్కడ వచ్చింది కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/TS ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity 2/TS cos n ఒమేగా st. ఇప్పుడు 1/TS అనేది ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. 1/TS అనేది కామన్ తీసిన, 1/TS అనేది కామన్ తీస్తే ఇంకా ఇక్కడ ఏం మిగులుతుంది, ఎక్స్ ఆఫ్ టీ అనేది మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 1/TS అనేది అయిపోయింది, ఇంకేముంటుంది, ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి 2 పెట్టిన. సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity cos n ఒమేగా st. ఈ XT దీనికి ఇంటూ అవుతుంది, దీనికి ఇంటూ అవుతుంది కదా, ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. నెక్స్ట్ y ఆఫ్ టీ ఈక్వల్ టు 1/TS ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 2 cos ఒమేగా st ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 2 cos 2 ఒమేగా st ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 2 cos 3 ఒమేగా st ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అనేది రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసిన, ఇక్కడ 1 n ప్లేస్లో. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 ఒమేగా st అయింది. అలానే 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 ఒమేగా st ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అనేది అయింది. నెక్స్ట్ టేకింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ బోత్ సైడ్. రెండు సైడ్లు మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు ఈ y ఆఫ్ టీ అనేది ఏమవుతుంది, y ఆఫ్ ఒమేగా అనేది అవుతుంది. y ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 1/TS ఎక్స్ ఆఫ్ ఒమేగా టీ ప్లేస్లో ఒమేగా. ఇక్కడ 2 cos ఒమేగా st ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా ఎస్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా ఎస్. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ 2 ఒమేగా ఎస్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా అండ్ సో ఆన్. ఇలా మనము ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది అప్లై చేసినప్పుడు మనకు ఈ y ఆఫ్ ఒమేగా అనేది ఈక్వేషన్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత y ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు 1/TS. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సమ్మేషన్ n ఈక్వల్ టు -∞ to infinity ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ n ఒమేగా ఎస్. ఇప్పుడు n ప్లస్లో 1 పెడితే ఇది వస్తుంది, అదే n ప్లస్లో 1 పెడితే ఇది వస్తుంది, n ప్లస్లో -1 పెడితే ఇది వస్తుంది, n ప్లస్లో 2 పెడితే ఇది వస్తుంది, n ప్లస్లో -2 పెడితే ఇది వస్తుంది. అలా -1 -2 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 0 +or-1 +or-2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తూ పోతాం అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఇది చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిగ్నల్ ఫ్రమ్ ఇట్స్ శాంపిల్స్. ఇప్పుడు ఈ శాంపుల్ని యూజ్ చేసి మనము సిగ్నల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే, టు రీకన్స్ట్రక్ట్ ఎక్స్ ఆఫ్ టీ యూ మస్ట్ రికవర్ ఇన్పుట్ సిగ్నల్ స్పెక్ట్రమ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఈ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఎక్స్ ఆఫ్ ఒమేగాతో రికవర్ చేస్తే ఫ్రమ్ ద శాంపుల్ సిగ్నల్ స్పెక్ట్రమ్ y ఆఫ్ ఒమేగా. అప్పుడు ఈ y ఆఫ్ ఒమేగా అనేది ఏమవుతుంది అంటే విచ్ ఈజ్ పాసిబుల్ వెన్ దెర్ ఈజ్ నో ఓవర్లాపింగ్ బిట్వీన్ ద సైకిల్స్ ఆఫ్ y ఆఫ్ ఒమేగా. ఇది వచ్చేసి రెండు ఓవర్లాప్ కావు, ఎందుకంటే ఇది y ఆఫ్ ఒమేగా. y ఆఫ్ ఒమేగా అనేది ఓవర్లాప్ కాదంట. ఇప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి మనం చూసుకుందాం చూడండి. y ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు y ఆఫ్ ఒమేగా, ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ 0 ఒమేగా ఎస్ 2 ఒమేగా ఎస్, ఇది మైనస్ ఒమేగా ఎస్, ఇది వచ్చేసి నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒమేగా ఎస్ గ్రేటర్ దాన్ 2 FM. ఈ ఒమేగా శాంపుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి గ్రేటర్ దాన్ ఉంటుంది. అప్పుడు ఇది వచ్చేసి ఓవర్ శాంప్లింగ్ అంటాం, ఓవర్ శాంప్లింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా అటాచ్ అయినప్పుడు దాన్ని FS ఈక్వల్ టు 2FM. ఇది పర్ఫెక్ట్ శాంప్లింగ్ అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికంటే దాని ముందరికి వచ్చినప్పుడు దాన్ని FS లెస్ దాన్ 2FM. అప్పుడు ఏమవుతాం, అండర్ శాంప్లింగ్ అంటాం. దీన్నే మనం శాంప్లింగ్ థియరం యొక్క ప్రూఫ్ అంటాం. దాని శాంప్లింగ్ థియరం యొక్క డెఫినేషన్ వచ్చేసి మీకు ఇందాక క్లియర్గా చెప్పినా కదా. శాంప్లింగ్ థియరం యొక్క డెఫినేషన్ ఏంది, ఈ ఫ్రీక్వెన్సీ శాంపుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ మ్యాక్సిమం ఇక్కడ చూడండి, ఇక్కడ FS ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2FM మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఇక్కడ F పెట్టుకోండి, FM అనేది రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ఫార్ములా, ఈ ఫార్ములా నుంచే వచ్చి ఉంటుంది. ఇది ఈ ఫ్రీక్వెన్సీ శాంపుల్ ఫ్రీక్వెన్సీ అనేది గ్రేటర్ దాన్ 2FM అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి ట్వైస్ అనేది ఉంటుంది అనమాట ఈ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది.
దిస్ ఈజ్ అబౌట్ sampling theorem. Thank you. Please like and subscribe my channel. Thank you.